అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ సంబంధించినంత వరకు కూడాను మీరు చాలా వరకు ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ చూసారండి. NaCl, MgCl2, AlCl3 ఎలా అసలు ఈ రకంగా వచ్చాయి? ఇక్కడ Cl, Cl2, ఇక్కడ Cl3 ఎందుకు వచ్చింది? ఇలా డిఫరెంట్ డౌట్స్ మీకు ఉంటే సో ఎలా వచ్చుంటాయి ఇవన్నీ కూడాను మీకు ఈరోజు ఈ టాపిక్లో మీకు హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో అంతకన్నా ముందు మీకు బేసిక్స్ వస్తే ప్రాబ్లం లేదు, రాకపోతే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికైనా సరే బేసిక్స్ రాకపోతే నేను బేసిక్స్ మీద వీడియోస్ చేశాను, ఓకేనా? అవి ఈ కెమిస్ట్రీకి సంబంధించినవే నీట్గా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ చూసి మీరు ఇక్కడ చేయండి, ఓకేనా? అండ్ వాటికి సంబంధించిన వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి అని మీకు కదా మీ డౌట్. ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక మనం స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే మనం బ్రేక్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వెళ్తే లాస్ట్లో ఒక పార్ట్ మిగిలిపోద్ది. ఆ ఫైనల్ పార్టే యాటమ్. సో ఈ యాటంలో ఏముంటాయి అంటే ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్, ప్రోటాన్ అనేది పాజిటివ్లీ ఛార్జ్, న్యూట్రాన్ అనేది జీరో, న్యూట్రల్ ఛార్జ్ అనమాట, ఏ ఛార్జ్ ఉండదు. అయితే మాలిక్యూల్ అనే పదం చిన్నప్పటి నుండి వినే ఉంటారు. వాట్ ఈజ్ మాలిక్యూల్ అంటే ఒక యాటమ్కి ఇంకొక యాటమ్ కలిసింది అనుకోండి, దాన్ని మాలిక్యూల్ అంటారు. అంటే యాటమ్ మాలిక్యూల్ ఈజ్ ప్లూరల్ అనమాట. 2 లేదా 3 లేదా 4 లేదా 5 లేదా ఎన్నైతే అన్ని. సో వాటిని ఇంకా సింపుల్గా చెప్పాలంటే యాటమ్కి ప్లూరల్ పదమే మాలిక్యూల్ అనమాట. ఉదాహరణకి H2O, ఇక్కడ చూడండి ఒక హెచ్ ఒక OH. సో 2 మాలిక్యూల్స్ ఉన్నాయా అంటే ఒక హెచ్, ఒక ఆక్సిజన్, ఒక హైడ్రోజన్. సో ఇది ఇంకా ఉదాహరణకి H2 తీసుకున్నారు అనుకోండి, హైడ్రోజన్ ఇది ఒక మాలిక్యూల్ అనమాట. సో ఈ రకంగా మాలిక్యూల్ అంటారు. ఇప్పుడు మీకు ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అటామిక్ నెంబర్ అంటే ఏంటి సార్ అనేది. అటామిక్ నెంబర్ అంటే ఏంటి అని అంటే మీకు యాక్చువల్లీ యాటమ్ అన్నాం కదా, ఈ యాటంలో మీరు చెక్ చేస్తే ఇది యాటమ్ అన్నాను కదా, యాటంలో చెక్ చేస్తే మీకు ప్రోటాను, న్యూట్రాను ఈ రెండు ఉన్నట్టే ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ చుట్టూ కూడాను ఒక యాటమ్ తీసుకుందాం. ఉదాహరణకి ఇది ఒక యాటమ్. సో ఈ యాటమ్కి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్ చుట్టూ కూడాను కొన్ని ఆర్బిట్స్ ఉంటాయి, 1, 2 ఇలా ఆర్బిట్స్ ఉంటాయి అనమాట. సో ప్రతి యాటంలో కూడాను ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఉంటుంది అని చెప్పాం కదా. ఉదాహరణకి ఇది ఏ యాటమ్ అని అనుకుందాం అంటే ఉదాహరణకి దీన్ని హైడ్రోజన్ అనుకుందాం. ఓకే, దీన్ని హైడ్రోజన్ అని అనుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ యాటమ్కి నెంబర్ ఎంత అన్నాము, 1 అన్నాం కదా, యాక్చువల్లీ 1. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ యాటమ్కి నెంబర్ ఎలా వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు, లోపల అటామిక్ నెంబర్ ఉంటుంది కదా, అటామిక్ నెంబర్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు, లోపల ఉన్న ప్రోటాన్స్ బట్టి. సో ఇది ఈ హైడ్రోజన్ యాటమ్ అనుకుంటే ఈ హైడ్రోజన్ యాటంలో న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ లోపల ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక న్యూట్రాన్ ఉంటుంది. ఎన్నైతే ప్రోటాన్ ఉందో ఆ ప్రోటాన్ నెంబర్లు బట్టి దానికి ఆ అటామిక్ నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు సోడియం తీసుకున్నారు అనుకోండి, సోడియం న్యూక్లియస్లో చెక్ చేస్తే మీకు ప్రోటాన్స్ అనేవి 11 ఉంటాయి. సో 11 ప్రోటాన్స్ ఉండడం వల్ల దీని యొక్క అటామిక్ నెంబర్ 11 అయ్యింది. ఉదాహరణకి ఇప్పుడు మీరు కాల్షియం తీసుకున్నారు అనుకోండి, ఈ కాల్షియంకి దాని యొక్క న్యూక్లియస్ ఓపెన్ చేస్తే ఈ న్యూక్లియస్లో టోటల్ 20 ప్రోటాన్స్ ఉంటాయి, అందుకే దీనికి అటామిక్ నెంబర్ 20 అయింది. సో ఇక్కడ అటామిక్ నెంబర్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ యొక్క సంగతి ఇది ఇక్కడ వరకు సంగతి ఇది. అయితే దీంతోపాటు ఇంకొకటి చెప్పాలి, ప్రోటాన్స్ చూసాం, న్యూట్రాన్స్ చూసాం, ఈ రెండు కూడా న్యూక్లియస్లో ఉంటాయి అనుకున్నాను. మరి వాట్ అబౌట్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఆర్బిట్స్లో ఉంటాయి. ఓకే, సో ఇది యాటమ్ అని అనుకుంటే యాటమ్కి న్యూక్లియస్ ఇది అనుకుంటే ఉదాహరణకి ఇది హైడ్రోజన్ అనుకుంటాం. మరి దాని యొక్క ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇలా ఒక ఆర్బిట్ ఉంటుంది, ఆర్బిట్ లోపల ఇక్కడ హైడ్రోజన్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఓకేనా? ఇన్ కేస్ అది హీలియం అయ్యింది అనుకోండి, హీలియం కదా, హీలియం కాబట్టి రెండు ఉంటాయి. ఇన్ కేస్ అది లిథియం అయ్యింది అనుకోండి, ఎగ్జాంపుల్కి ఇది లిథియం అయితే లిథియంకి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక సర్కిల్ ఇంకొక సర్కిల్ పెరిగింది, ఈ సర్కిల్ పెరిగి ఇక్కడ ఇంకొకటి, సో టోటల్ 1, 2, 3. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ టోటల్గా 3 వెళ్తుంటాయి. ఈ రకంగా అనమాట టోటల్గా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ లిథియంకి సంబంధించినంత వరకు మీకు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే లోపల చూడండి, న్యూక్లియస్ లోపల 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి లిథియంకి అటామిక్ నెంబర్ 3. అట్ ద సేమ్ టైం తనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే 1, 2, 3. ఆ 3 ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఆర్బిట్లో ఉంటున్నాయి. వాట్ అబౌట్ న్యూట్రాన్స్ అంటే న్యూట్రాన్స్ ఈ న్యూక్లియస్ లోపలే ఉంటాయి అనమాట. ఈ రెండు కూడా న్యూట్రాన్స్ లోపలే ఉంటాయి. ఇది సంగతి. అయితే ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏం రావాలంటే సోడియము, క్లోరిన్ ఈ రెండు కూడా ఎలా కలిసేసారు, ఇది కదా మీ క్వశ్చన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ ఒక సోడియం. సో సోడియంకి సంబంధించినంత వరకు కూడా దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 7
11. సో 11 కాబట్టి దీంట్లో ఎలక్ట్రాన్స్ కూడాను 11 ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దామా? 11 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ కే అనే సెల్లో ఉంటాయి. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ కే సెల్లో ఉన్నాయి. నెక్స్ట్ 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఎల్ అనే సెల్లో ఉంటాయి. సో ఇది కే అనే సెల్, ఇది ఎల్ అనే సెల్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఇంకొకటి 2 8 10 కాబట్టి 10 + 1 ఇంకొకటి అనమాట. ఇది ఎం అనే సెల్లో ఉంటాయి. ఎం అనే సెల్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. సో టోటల్గా సోడియంకి ఎన్ని ఉన్నాయి? ఎలక్ట్రాన్స్ 11 ఉన్నాయి. సార్ ఇక్కడ ఈ కే సెల్, ఎల్ సెల్, ఎం సెల్ ఇదేంటి నాకు ఏం అర్థం కావట్లేదంటే చెప్పాను కదా, బేసిక్స్ మీద వీడియో అనేది చేసి పెట్టేస్తున్నాం. సో మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేస్తే మీకు హ్యాపీగా దొరికేస్తుంది. ఎవరికైతే బేసిక్స్ వచ్చి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు క్లోరిన్ ఉంది కదా, ఇదే క్లోరిన్ సంగతి చూడండి. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 17. సో దీంట్లో ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? టోటల్గా 17 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. సో ఈ ఫస్ట్ ఆర్బిట్లో కే ఆర్బిట్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 8 ఎల్ ఆర్బిట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా 17 అన్నాం కదా, 17 ఆర్బిట్లో ఇంకా 7 అనేవి ఎం సెల్లో ఉంటాయి. సో ఎం 1 2 3 4 5 6 7. సో 7 అనమాట. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా, NaCl అసలు ఎలా ఫామ్ అవుతుంది అనేది కదా మీ క్వశ్చన్. ఒకసారి చూపిస్తా చూడండి. యాక్చువల్లీ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉండేటప్పుడు లాస్ట్ సెల్లోన ఎన్ని నెంబర్లు ఉండాలి? యాక్చువల్లీ కే అనే సెల్ ఎప్పుడు కూడాను 2 కెపాసిటీ, తన కెపాసిటీ 2 అనమాట. ఎల్ అనే సెల్ దాని యొక్క కెపాసిటీ 8. సో ఇలా ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే అవి లాస్ట్ దాంట్లో ఉండేటప్పుడు, ఉదాహరణకి అవి లాస్ట్ ఆర్బిట్లో ఉండేటప్పుడు ఫుల్గా ఉండడానికి ఇష్టపడతాయి. దట్ మీన్స్ దానికి స్టేబిలిటీ వస్తుంది అనమాట. సో ఫుల్గా ఉండడం వల్ల స్టేబిలిటీ వస్తుంది కాబట్టి, లేకపోతే ఏమీ లేదు అలా ఉండాలని అనుకుంటే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17 కాబట్టి టోటల్ 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ తనకి ఇంకొక గ్యాప్ మిగిలిపోయింది. అరే ఇంకొకటి ఉంటే నేను స్టేబుల్ అయిపోతాను కదా, నా యొక్క అవుటర్ సెల్లో టోటల్ 8 ఉంటాయి కదా, నాకు కూడా స్టెబిలిటీ వస్తుంది కదా అనుకుని క్లోరిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తుందంటే ఎవడైనా సరే ఇస్తే బాగున్నా అనుకుని ఫీల్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రైట్ టైంలో ఇక్కడ సోడియం చూసుకున్నట్లయితే సోడియం అనుకుంటుంది, అరే నాకు ఎందుకు ఈ ఎక్స్ట్రాది, హ్యాపీగా ఇది అనేది లేకపోతే, అసలు ఇది కానీ లేకపోతే నేను హ్యాపీగా బతికేస్తాను కదా, నేను ఫుల్ స్టెబిలిటీతో ఉంటాను కదా అనుకుని తిని ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఒక్క ఎలక్ట్రాన్ లేకపోయింది అనుకోండి, ఇది 2,8 అనే దాంతో లాస్ట్ ఆర్బిట్లో చూడండి ఫుల్ 8 ఎలక్ట్రాన్స్తో తిని కూడా స్టెబిలిటీగా ఉంది అనుకుని ఫీల్ అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా అదే మూమెంట్లో ఏమైందంటే సోడియం అన్నది, అరే నాకు ఒకటి ఎక్స్ట్రా ఉంది నువ్వు తీసుకోవచ్చు కదా అనుకున్నాను. క్లోరిన్ కూడా ఏమన్నది, థ్యాంక్స్ బాస్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అందుకోసమే వెయిట్ చేస్తాను అనుకుని అనేసి అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడున్న ఈ ఒక్క ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇది ఇలా డొనేట్ చేసేస్తుంది. ఇలా డొనేట్ చేయడం వల్ల ఇదేమైంది చూద్దాం. ఆ సోడియం సంగతి, సోడియం తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేసింది, ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేసింది. డొనేట్ చేయడం వల్ల అది Na+గా మారిపోయింది. సార్ Na+, ఎందుకు సార్ Na+గా మారిపోయింది? దీని వెనుకున్న ఏదైనా రీజన్ చెప్పరంటే చెప్తా రీజన్. యాక్చువల్లీ Na+గా ఎందుకు మారింది చెప్తాను చూడండి. ఇక్కడ సోడియం ఉంది కదా, సోడియంలో టోటల్ ఇప్పుడు ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? సోడియం అటామిక్ నెంబర్ 11 కాబట్టి దాంట్లో 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఇప్పుడు తన చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ పోగా ఇంకా 10 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో ఇదేమో పాజిటివ్ ఛార్జ్, ఇదే మైనస్ ఛార్జ్. సో 10 నుండి 11 తీసేస్తే ఇంక మిగిలింది 1. ఆ 1 కూడా ఏది మిగిలింది? ప్లస్ ఛార్జ్ మిగిలింది. సో అందుకే ఆ ప్లస్ ఛార్జ్. సో ప్లస్ ఛార్జ్ అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు క్లోరిన్ ఏం చేసింది? ఒకటి తీసుకుంది. ఇప్పుడు తీసుకోవడం వల్ల క్లోరిన్ ఏమైపోయిందంటే, క్లోరిన్ ఒకటి తీసుకుంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది. ఇలా క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల Cl- మారిపోయింది. సార్ ఎందుకు సార్ Cl- మారిపోయింది అంటే ఒకసారి చూద్దాం. మైనస్ అంటే ఏదో చెడ్డదేం కాదు, ఎందుకు మారిందో చెప్తాను చూడండి. ఎందుకు మారిందంటే యాక్చువల్లీ క్లోరిన్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 17 కాబట్టి అటామిక్ నెంబర్ లోపల 17 ప్రోటాన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒకప్పుడు అయితే 17 ఎలక్ట్రాన్స్ ఉండేవి. ప్లస్గా ఇప్పుడు ఏమైందంటే ఇంకొక ఎలక్ట్రాన్ని సోడియం దగ్గర నుండి తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్లస్. ఇలా అయితే 17 ప్రోటాన్స్ 17 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోగా ఇంకొక ఎలక్ట్రాన్ మిగిలిపోయింది, అది -1. సో ఆ మైనస్ ఛార్జ్ ఇది Cl-. అర్థమైందా? సో ఈ రకంగా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ రెండింటి మధ్య బాండ్ క్రియేట్ అయిపోయింది. NaCl అనేది ఫామ్ అయ్యింది. అందుకే ఏమంట Na+Cl-, ఈ రెండు ఫామ్ అయిపోయింది. ఇలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క ప్రాసెస్ అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంది? లాస్ట్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఈ ఫస్ట్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ అవన్నీ మనకు సంబంధం లేదు. లాస్ట్
దాంట్లో ఎన్ని ఉంటే చాలు అదే మనకు కావాలి. మరి లాస్ట్ దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మాకేం తెలుస్తారు అనుకునంటే చెప్తా. మీకేం తెలుసు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వస్తా. సింపుల్ ట్రిక్ చెప్తా. ఇక్కడ పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, ఈ పీరియాడిక్ టేబుల్‌లో మీకు ఒకటి చెప్పేస్తున్నా చూడండి. లాస్ట్ ఆర్బిట్‌లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉండేది ఏవేవంటే ఇదిగో ఇవున్నాయి కదా, ఇదంతా కూడాను సింగిల్ ఆర్బిట్ ఉంటది. సో, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటది. సో, సింగిల్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఈ హైడ్రోజన్ గాని, లిథియం గాని, సోడియం గాని, పొటాషియం గాని, రుబిడియం గాని, సీజియం గాని, ఫ్రాన్సియం గాని ఇవన్నీ కూడాను ఎలా ఉంటాయంటే సేమ్ సోడియం ఎలాగుందో అలాగే. సోడియం ఎలాగో ఇలా ఉన్న తర్వాత లాస్ట్ ఆర్బిట్‌లో ఒక్క ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్ ఉందో ఆ రకంగా ఉంటాయన్నమాట. సో, ఈ ఒక్క ఎలక్ట్రాన్ వీటన్నిటిలో ఉంటాయి కాబట్టి ఇవేం చేస్తాయి మాటికి కూడాను తన ఒక్క ఎలక్ట్రాన్ విడిచిపెట్టి స్టెబిలిటీ పొందాలనుకుంటుంది. సో, ఒక్క ఎలక్ట్రాన్ విడిచిపెట్టడం వల్ల ఇవన్నీ ఏమొస్తాయి +1 ఛార్జ్. ఆ +1 ఛార్జ్ ఉన్నవన్నీ కూడాను ఈ హైడ్రోజన్, హీలియం, లిథియం, రుబిడియం, సోడియం, ఫ్రాన్సియం. సో, ఇక నుంచి మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీకు ఈ లిస్ట్ అంతా చూస్తే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ చూస్తే మీకు హ్యాపీగా గుర్తొచ్చేస్తాయి. సార్ ఎలాగో ఒక్క ఎలక్ట్రాన్ చెప్పారు కదా, మరి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నవి ఏవైనా చెప్పండి సార్ అంటే, సో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నవి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నవి ఏవంటే ఇక్కడ చూడండి లాస్ట్‌లో 1, లాస్ట్‌లో 2 ఈ రకంగా 2 ఏవైనా ఉన్నాయా అంటే యెస్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ పక్కన ఉన్నాయి చూడండి. ఈ బెరిలియం గాని, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం ఇవన్నీ కూడాను తన యొక్క లాస్ట్ ఆర్బిట్‌లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉండేటప్పుడు అవి ఏం చేయాలనుకుంటాయి తను కూడా విడిచిపెట్టాలని అనుకుంటాయి. సో, అలా విడిచిపెట్టడానికి ఎక్కువ సాధిస్తుంది కాబట్టి +2 వచ్చిందనమాట. ఇక్కడ +2. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఈసారి లాస్ట్ ఆర్బిట్‌లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నవి ఏవైనా ఉన్నాయా సార్ అంటే యెస్ లాస్ట్ ఆర్బిట్‌లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. ఆ గ్రూప్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ బోరాను, అల్యూమినియం, గాలియం, ఇండియం, టైటానియం ఇవి ఉన్నాయా ఇవన్నీ కూడాను +3 అనమాట. ఎందుకంటే ఇవి తన దగ్గర ఉన్న టాప్ 3 ఎలక్ట్రాన్స్ లాస్ట్‌లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ కూడా విడిచిపెట్టేసి స్టెబిలిటీ పొందాలని అనుకుంటుంటాయి. సో, ఈ రకంగా. సో, ఇవి సార్ లాస్ట్ ఆర్బిట్‌లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నవి చెప్పారు కదా, ఓకే. కానీ లాస్ట్ ఆర్బిట్‌లో క్లోరిన్ అయితే ఇందాక చూడండి. ఇక్కడ క్లోరిన్ లాస్ట్ ఆర్బిట్‌లో ఉన్నప్పటికీ కూడాను తను ఒకటి గెయిన్ చేయడానికి ట్రై చేసింది. మాటికి కూడాను ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడానికి ట్రై చేసింది కదా. ఇలా 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసేవి ఏవైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. అవి ఏంటి అనంటే ఇక్కడ ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవున్నాయా ఇప్పుడే మనం క్లోరిన్ గురించి మాట్లాడాం కదా. ఇవి లాస్ట్ ఆర్బిట్‌లో ఎవడైనా ఒకటిస్తే బాగుండు అనే ఫీలింగ్‌లో ఉంటారనమాట. సో, వీళ్ళు ఒక ఎలక్ట్రాన్ మాత్రమే తీసుకునే వాళ్ళు. కాబట్టి వీళ్ళు -1. ఆ పక్కన ఆక్సిజన్ ఉంది చూడండి. ఆక్సిజన్, సల్ఫర్, సెరీలియం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి 2 ఎలక్ట్రాన్స్ ఎవడైనా డొనేట్ చేస్తే బాగుండు అనే బాపత్ వీళ్ళవి. అండ్ ఇక్కడ చూడండి నైట్రోజన్ ఇవి ఉన్నాయి చూడండి. ఇవి ఎవడైనా 3 ఎలక్ట్రాన్లు డొనేట్ చేస్తే బాగుండు గెయిన్ నేను చేసుకుంటా అనే టైప్ అనమాట వీళ్ళు. సో, దీన్ని బట్టి మీకు చక్కగా +1, +2, +3, -1, -2, -3 ఇవన్నీ కూడా తెలిసిపోయాయి. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం రకరకాల కాంపౌండ్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేద్దాం. MgCl2 ఇది ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో, Mg అనేది తీసుకుంటా. ప్రతిసారి కూడాను మనం లాస్ట్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాస్ట్ ఆర్బిట్‌లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని చూపించే స్ట్రక్చర్‌ని ఏమంటామంటే లూయిస్ స్ట్రక్చర్. ఉదాహరణకి 1, 2. సో, నువ్వు 4 సైడ్‌లో ఎన్నైనా వేసుకో. కాకపోతే దాని లాస్ట్ ఆర్బిట్‌లో ఎన్ని ఉన్నాయో అన్నీ వేయాలి. ఉదాహరణకి నేను దీన్ని ఏం చేస్తాను తెలుసా? ఇది ఇలా 2 అయినా రాయొచ్చు. లేదంటే ఇంకోలాగా రాస్తాను. నేను ఇక్కడొకటి కూడా రాస్తాను. ఎందుకు రాస్తానో అబ్జర్వ్ చెప్పిస్తాను చూడండి. సో, మెగ్నీషియంకి లాస్ట్ ఆర్బిట్‌లో 2 ఉంటాయి. సో, మీరు ఈ రకంగా చూసారు. ఎందుకంటే ఇక్కడ ఇందాకలే చూసారు కదా బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం చూసారు కదా. సో, ఇవన్నీ కూడాను ఒకటే గ్రూప్ అనమాట. సో, ఇవన్నీ కూడాను +2 అనగానే లాస్ట్ ఆర్బిట్‌లో 2 ఎలక్ట్రాన్స్ ఎక్సెసివ్‌గా ఉండిపోయాయి వీటికి. అట్ ద సేమ్ టైం క్లోరిన్ ఉంది కదా. క్లోరిన్ సంగతి చూసుకున్నట్లయితే తనకి లాస్ట్ ఆర్బిట్‌లో ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. సో, దీనికి ఒక్కటి గ్యాప్ ఉంది. సో, ఒక్కటి వస్తే మాత్రం తిని హ్యాపీగా ఇంకొకటి వచ్చిందనుకోండి హ్యాపీగా సెటిల్ అయిపోద్ది. మెగ్నీషియం ఏమందంటే ఎలాగో నీకు ఒకటే కదా కావాలి. ఆ ఒక్కటి నేను ఇస్తాను నా దగ్గరికి వచ్చే మెగ్నీషియం అనుకుని పిలిచింది. సో, అలా పిలవడం వల్ల ఈ కాల్షియం అనేది చక్కగా ఇక్కడికి వెళ్ళిపోయింది. సో, ఈ రకంగా ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూస్తే మీకు కాల్షియంలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్‌గా అబ్జర్వ్ చేయండి. కాల్షియంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, తన యొక్క ఆర్బిట్ ఫిల్ అయిపోయినట్టేనా? సో, తన ఆర్బిట్ ఫిల్ అయిపోయింది. అంటే ఒక క్లోరిన్ ఫిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు మెగ్నీషియం దగ్గర ఇంకా ఒకటి మిగిలిపోయింది కాబట్టి తిను ఇంకా ఏం చేయాలనుకుంటుందంటే ఇక్కడ కూడా చూడండి. తిను ఇంకా ఏం చేయాలనుకుంటానంటే సేమ్ పరిస్థితి. ఈసారి ఇంకొక క్లోరిన్ ఉంది. ఇంకొక క్లోరిన్ కూడా వచ్చేసి ఈ మెగ్నీషియం ఏం చేసింది ఇలాంటి క్లోరిన్ ఇంకెవడైనా ఉంటే వాడికి నేను డొనేట్ చేస్తున్నానని ప్లాన్ చేసింది. ఇంకొక క్లోరిన్ కూడా చూడండి దాని యొక్క ఆర్బిట్ కూడాను
టోటల్గా 7 ఉంటాయి. సో ఈ 7 ఉండడం వల్ల ఇంకొకటి బ్యాలెన్స్ కదా, దీని కూడా ఏమని చెప్పిందంటే మెగ్నీషియం అంది. నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంది, క్లోరిన్ నీకు ఒకటి కావాలి కదా, వచ్చే నా దగ్గరికి అనుకుని అన్నారు. పర్లేదు నీ దగ్గర ఒకటి ఉన్నారు కదా అనుకుని అంటే పర్లేదు వచ్చే అనుకుని చెప్తే ఈ రకంగా. ఇప్పుడు చూడండి ఏమైంది టోటల్గా. సో మెగ్నీషియం ఏమో తన దగ్గర ఉన్న రెండింటిని డొనేట్ చేసింది, ఇలా డొనేట్ చేసి +2 అయిపోయింది. ఇప్పుడు తన యొక్క ఆర్బిట్లో చెక్ చేసుకున్నట్లయితే తనకి యాక్చువల్లీ ఈ ఆర్బిట్లో 2 ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఉంటాయి. కానీ థర్డ్ ఆర్బిట్ ఉందా, ఆ థర్డ్ ఆర్బిట్ ఇప్పుడే క్యాన్సిల్ చేసుకుని తను ఇప్పుడు స్టెబిలిటీ వచ్చేసింది, తనకి ఇప్పుడు స్టెబిలిటీ వస్తుంది. ఇక్కడ 2 ఇక్కడ టోటల్గా 8 అనమాట. ఇలా 8 వచ్చేసి ఇప్పుడు స్టెబిలిటీ వస్తుంది, Mg+2గా మారి. అట్ ద సేమ్ టైం క్లోరిన్ చూడండి, ఇక్కడ ఈ క్లోరిన్ ఏమో టోటల్గా 8 గెయిన్ చేసుకుంది, ఇక్కడ ఈ క్లోరిన్ ఏమో టోటల్గా 8 గెయిన్ చేసుకుంది. సో ఈ రకంగా గెయిన్ చేసుకొని MgCl2 అనేది ఫామ్ అయింది. MgCl2 అర్థమైందా? MgCl2 ఎలా ఫామ్ అయింది? సో ఇప్పుడు ఏమైంది, Mgకి +2 Cl2కి -2. ఓకే, -2 అంటే ఏంటి, ఒక క్లోరిన్ కాబట్టి దానికి -1 -1 కలిపితే -2. దీన్ని ఇంకో రాయంటే ఇప్పుడు Mg కదా, Cl ఇక్కడ -1 ఇక్కడ -1 ఇది +2. ఓకే, ఇది సిచ్యువేషన్. సార్ ఇంకా అల్యూమినియం క్లోరైడ్ గురించి చెప్పండి సార్ అనుకోండి, దానికి చెప్పమంటారా? సార్ అల్యూమినియంకి లాస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. 1 2 3. సో 3 ఎలక్ట్రాన్స్ ఉండేటప్పుడు ఇప్పుడు తినుకోవడానికి ఏం చేయాలనుకుంటుందంటే అదే ప్లాన్ అనమాట. ఈసారి ఏదైనా క్లోరిన్ ఉందనుకోండి, సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క క్లోరిన్కి ఇచ్చేవాళ్ళనుకుని ప్లాన్ చేస్తుంది. సో ఒక్కొక్క క్లోరిన్కి ఇచ్చేస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ ఒక క్లోరిన్కి ఇచ్చేసింది, అట్ ద సేమ్ టైం ఇంకొక క్లోరిన్కి ఇక్కడ ఇచ్చేస్తుంది చూడండి. సో ఇక్కడ ఒక క్లోరిన్కి ఇచ్చేస్తుంది అండ్ ఇంకొక క్లోరిన్కి ఇచ్చేస్తుంది. సో ఇలా 3 సైడ్స్లో 3 క్లోరిన్స్కి ఇచ్చేయడం వల్ల హ్యాపీగా సెట్ అయిపోయింది. సో ఈ రకంగా అనమాట అల్యూమినియం చూడండి, ఇటు క్లోరిన్, ఇటువైపు ఒక క్లోరిన్, ఇటువైపు ఒక క్లోరిన్, టోటల్ 3 క్లోరిన్స్తో అనమాట AlCl3 ఫామ్ చేసింది. ఇది దీనికి +3 ఉండడం వల్ల ఒక్కొక్క దానికి -1 ఉండడం వల్ల ఇది -3, ఈ రకంగా వచ్చేసింది అనమాట. AlCl3 ఫామ్ అయిపోయింది. సార్ మరి ఎలా సార్ ఇవన్నీ కూడాను చేయాలి, ఎలా మాకు గుర్తుంటాయి, రకరకాలు ఉన్నాయి కదా అనుకునంటే ఒక పని చేయండి, గట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రతిసారి కూడాను రకరకాలు కనిపిస్తాయి. ఉదాహరణకి HCl కనిపించింది అనుకో, HClలో మీరు వెంటనే దాని యొక్క షెల్ చూడండి, ఎలక్ట్రాన్లో దీని యొక్క అటామిక్ నెంబర్ 1 కాబట్టి దాని షెల్ ఊహించుకోండి. షెల్ ఊహించుకుంటే తనకి ఒక్క నెంబర్ ఉంటుంది, ఒకటే. సో ఈ రకంగా ఉండడం వల్ల ఆ ఒక్కటి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో దీనికి H+1, క్లోరిన్ ఏంటి తనకు -1 కదా, సో ఈ రెండు కూడా ఇప్పుడు యాడ్ అయిపోతాయి అనమాట. H దగ్గర ఉన్న +1 ఈ +1 క్లోరిన్ అనమాట యూజ్ చేసుకుంటుంది. సో ఇలా యూజ్ చేసుకొని తిని ఆక్సిడేట్ అవుతుంది, తినమాట ఫ్రీ అవుతూ ఉంటుంది ఈ రకంగా. అయితే ఇప్పుడు HCl అనేది దీనికి సెట్ అవుతుంది. సో ఇది మొత్తానికి సంబంధించినంత వరకు కూడాను. అయితే ఇక్కడ మీరు ఒక్కటే అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఏం జరిగింది టోటల్గా షేరింగ్. ఇక్కడ ఏం జరిగింది, షేరింగ్ అంటే షేరింగ్ కాదు, ట్రాన్స్ఫర్ జరిగాయి. ఏం జరిగింది, ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అయ్యి, అయాన్స్ ఫామ్ అయ్యి. ఏం అయాన్స్, ఒకటి క్యాటయాన్ ఫామ్ అవుతుంది, ఇంకొకటి యానియాన్ ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా అయాన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి వీటిని ఏమన్నామంటే అయానిక్ బాండ్ అనుకున్నాను. ఈ అయానిక్ బాండ్ ఎవరెవరి మధ్య జరిగిందంటే కేవలం మెటల్ నాన్ మెటల్ మధ్య. ఓకే, ఒకటి మెటల్ ఇంకొకటి నాన్ మెటల్ మధ్య. ఇది కాన్సెప్ట్ టోటల్గా. సో ఇక్కడ నుంచి ఎవడైనా సరే మెటల్కి నాన్ మెటల్కి మధ్య బాండ్స్ ఏ రకంగా ఉంటాయి అంటే అయానిక్ బాండ్ అనుకుని చెప్పండి. అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అయ్యిందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒకదానికి ఎక్కువైపు ఒకదానికి తక్కువైపు కాబట్టి ఈ రకంగా ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఈ లెసన్కి సంబంధించినంత వరకు ఇంతే, ఇంతకు మించి నేను ఎక్స్ట్రా చెప్పను. ఎందుకు ఎక్స్ట్రా చెప్పను అంటే నా యొక్క పూర్తి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అయానిక్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి. అయానిక్ బాండ్ ఇక్కడ ఏ రకంగా ఫామ్ అయిందంటే ట్రాన్స్ఫర్, ఒక దగ్గర ఉన్నవి పూర్తిగా వేరే వాడికి ఇచ్చేస్తుంది అనమాట. సార్ ఎందుకు సార్ ట్రాన్స్ఫర్ అనుకునే చెప్తున్నారు, ట్రాన్స్ఫర్ కాకుండా ఇంకేదైనా ఉందా అంటే ఎస్ ఇంకొకటి ఉంది, అది యాక్చువల్లీ చెప్తాను చూడండి. షేరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. షేరింగ్ అంటే ఏంటి అని అంటే ఉదాహరణకి నీ దగ్గర 2 పెన్స్ ఉన్నాయి, ఓకేనా, నీ దగ్గర 2 పెన్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్లో ఎవరికో పెన్ అయిపోయింది. సో పెన్ అయిపోతే ఇంక్ అయిపోతే వాడు నీకు అడిగినప్పుడు నువ్వేం చేస్తావు, నీ దగ్గర ఉన్న ఆ 2 పెన్లలో ఒక పెన్ ఇచ్చేసావు అనుకో, దీన్ని ట్రాన్స్ఫర్ అంటారు. ఏంటి, దీన్ని ట్రాన్స్ఫర్ అన్నారు. కానీ మీ ఇద్దరి దగ్గర ఒకే ఒక పెన్ ఉంది, సో సింగిల్ పెన్ ఉంది. సో మీ ఇద్దరికి ఇప్పుడు అవసరం ఉంది. వాడు నీకు పెద్ద మనసుతో వాడు ఏం చెప్పారంటే సరేరా నా దగ్గర ఒక పెన్న ఉంది, కానీ ఏం చేద్దామంటే నువ్వు 5 మినిట్స్ యూజ్ చేసుకో, నేను 5 మినిట్స్ యూజ్ చేసుకుంటా. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి యూజ్ చేసుకోవడం అనమాట. ఇలా కలిసి యూజ్ చేసుకుంటే దాన్ని ఏంటంటామంటే షేరింగ్ అంటాం. ఆ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే షేరింగ్. పైన చూసిన దాన్ని ట్రాన్స్ఫర్ అన్నాము, ఇప్పుడు చూస్తున్న దాన్ని షేరింగ్ అంటాం. ట్రాన్స్ఫర్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పరా సార్ అంటే ఎస్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి హైడ్రోజన్ ఉందా, హైడ్రోజన్లో
ఒకే ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా? ఒకే ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్లోరిన్‌కి చూసుకున్నట్లయితే దీనికి టోటల్‌గా 7 ఉన్నాయి. కాకపోతే ఒకటొచ్చిందనుకోండి స్టెబిలిటీ వస్తది. ఎందుకంటే 8 అవుతాయి కదా! సో, ఇప్పుడు చూడండి ఈ ఒకటి కావాలి అని అనుకునేటప్పుడు ఇప్పుడు హైడ్రోజను తనకు వద్దు అనుకుని ఇచ్చేసిందనుకో, ఇప్పుడు హైడ్రోజన్‌కి అసలు ఆర్బిట్‌లో ఏం ఎలక్ట్రాన్స్ లేనప్పుడు ఎలక్ట్రాన్ లేకుండా ఎలా ఉండగలదు చెప్పండి? చాలా కష్టం కదా! సో, ఎలక్ట్రాన్ లేకుండా ఉండలేదు. అలా అనుకుని క్లోరిన్‌కి ఇచ్చేసి అది బతకలేదు. అప్పుడు తను ఏం ప్లాన్ చేసిందంటే, సరే నీకు కావాలంటున్నావు కదా! ఒక పని చేద్దాం. ఇద్దరం కలిసి యూజ్ చేసుకుందామా రా! అనుకోని చెప్తే ఈ రకంగా యూజ్ చేసుకుంటున్నారనమాట. ఇప్పుడేమైంది ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఇంకా పెద్దది చేస్తాను. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు హైడ్రోజన్‌కి చూడండి. హైడ్రోజన్ ఆర్బిట్‌లో ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు హైడ్రోజన్‌కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1, 2 ఏంటి? అంటే క్లోరిన్ దగ్గర ఉంది కదా! ఆ క్లోరిన్ దగ్గర ఉన్న ఒకటి ఇది యూజ్ చేసుకుంటుంది. అండ్ తన దగ్గర ఉన్న ఒకటి తనకివ్వడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి హైడ్రోజన్‌కి 2 వచ్చాయి. అట్ ద సేమ్ టైం క్లోరిన్‌కి చూడండి. ఇక్కడ మీరు క్లోరిన్ కూడా అబ్జర్వ్ చేయండి. క్లోరిన్ యొక్క ఆర్బిట్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 8 ఉన్నాయి. అంటే ఇప్పుడు క్లోరిన్‌కి కూడా ఏమైందంటే అవే రెండిటిని షేర్ చేసుకోవడం వల్ల ఒకేసారి తనకున్నాయి. సో, ఇక్కడ ఏమైందంటే ఒక బాండ్ క్రియేట్ అయింది. అంటే హైడ్రోజన్‌కి, క్లోరిన్‌కి ఈ రెండిటికి మధ్య ఒక బాండ్ క్రియేట్ ఒక ఎలక్ట్రాన్ ఉండడం వల్ల. ఇలా బాండ్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ 2 కూడాను యూజ్ చేసుకుంటుంది. సో, ఒక్కటే దాన్ని వీడు యూజ్ చేసుకుంటున్నాడు. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ వీడు యూజ్ చేసుకుంటున్నాడు. వీడు యూజ్ చేసుకుంటున్నాడు. ఇలా యూజ్ చేసుకొని ఒక బాండ్ క్రియేట్ అయింది. ఈ రకంగా షేరింగ్ అంటే ఇది పూర్తిగా ఎవడికి ఇచ్చేసినట్టు కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఎవడికి అవసరం వచ్చినప్పుడు వాడు యూజ్ చేసుకుంటున్నాడు. అలాంటి వాటిని ఏమంటామంటే షేరింగ్. ఈ టైప్ ఆఫ్ బాండ్స్‌ని ఏమంటాం తెలుసా? కోవలెంట్ బాండ్ అంటాం. సో, ఇక్కడ మీరు చూడండి అయాన్స్ ఏమైనా ఫార్మ్ అయ్యాయా? నో అయాన్స్. ఇక్కడ అయాన్స్ ఏం ఫార్మ్ అవ్వలేదు. హెచ్ తన దగ్గర ఉన్నది పూర్తిగా ఇచ్చేసి హెచ్+గా మారలేదు. క్లోరిన్ తన దగ్గర ఉన్న దాన్ని రిసీవ్ చేసుకొని మైనస్‌గా కూడా మారలేదు. ఇక్కడ అయాన్స్ ఫార్మ్ అవ్వలేదు. ఇక్కడ ఇద్దరు కూడాను వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. కాకపోతే షేరింగ్ ఒకరికొకరు షేరింగ్ చేసుకుంటున్నారు. ఈ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే కోవలెంట్ బాండ్ అంటాం. సార్ దేనికి సార్ ఇంత డీటెయిల్‌గా చెప్పారు? ఇంతలా ఎలాబరేట్ చేశారంటే రీజన్ ఉంది. ఎందుకు అంటే మీరు మెటల్స్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే మెటల్స్‌లో ఈ రకంగా షేరింగ్ అనేది ఉండదు. మెటల్స్‌లో డైరెక్ట్‌గా ఎప్పుడు కూడాను ఈ సోడియం గానీ, పొటాషియం గానీ, రుబీడియం గానీ, సీజియం గానీ, ఫ్రాన్సియం గానీ ఇవన్నీ కూడాను +1 కదా! సో, తన దగ్గర ఉన్న తన ఆర్బిట్‌లో ఉన్న ఆ ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్‌ని ఇచ్చడానికే చూస్తే తను మళ్ళీ ఉంచుకోవడానికి షేరింగ్ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవు. తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చేస్తుందనమాట. కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్, బ్రోమిన్, ఆక్సిజన్ ఓకే. ఇలాంటివన్నీ కూడాను నాన్ మెటల్స్ అన్నీ కూడాను ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్ తీసుకోవడానికే చూస్తున్నాయి. -2 అయితే ఏంటి, -1 అయితే ఏంటి దేనికి తగ్గట్టు దానికి అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను -1 ఆక్సిజను, సల్ఫర్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఇవన్నీ -2. సో, ఇవి తీసుకోవడానికి చూస్తున్నాయి. ఇక్కడ ఏంటి ట్రాన్స్ఫర్. ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్‌ని ఇవి యాక్సెప్ట్ చేస్తున్నాయి అనమాట. అంటే మెటల్స్, నాన్ మెటల్స్ ఈ 2 కూడాను రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్‌గా ట్రాన్స్ఫరే జరుగుతున్నాయి ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అయాన్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. అయాన్స్ అనేవి ఫార్మ్ అవుతుంది కాబట్టి ఈ అయానిక్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఓకేనా? అయానిక్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇది మొత్తానికి కూడా సంబంధించింది. సో, మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ వస్తే మాత్రం ఒకటి చెప్పండి. అయానిక్ బాండ్స్ ఫార్మ్డ్ ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రియాక్షన్. ఇప్పుడు ఏం చేద్దామంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేద్దాం. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇక్కడ రకరకాల కాంపౌండ్స్ ఉన్నాయి కదా! అవి ఎలా ఫార్మ్ అయ్యి ఉంటాయి ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా? సియుఓ ఉంది. ఒకసారి ట్రై చేద్దాం సియుఓ. ఈ సియుఓ ఎలా ఫార్మ్ అయ్యిందో చూద్దాం. కాపరు +2 చార్జ్ అనమాట. యాక్చువల్లీ +2 కాబట్టి తన యొక్క ఆర్బిట్‌లో ఎన్ని ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ 1, 2 కాపర్‌కి లాస్ట్ ఆర్బిట్‌లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్‌కి చూసుకున్నట్లయితే తనకి లాస్ట్ ఆర్బిట్‌లో చూడండి 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. సో, ఈ 2 కూడాను తను రిసీవ్ చేసుకుంటది. ఈ 2 ఇక్కడికి వెళ్ళిపోతే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది కాపర్‌కి +2 చార్జ్ వచ్చింది. ఆక్సిజన్‌కి -2 చార్జ్ చేసి ఈ 2 కూడా సియుఓగా ఫామ్ అయిపోయింది. ఓకేనా? అంతే ఎలక్ట్రాన్‌ని ట్రాన్స్ఫర్ చేసింది. కాపర్ అనేది తన యొక్క ఎలక్ట్రాన్స్‌ని ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సియుఓ ఫామ్ అయింది. ఇంకేదైనా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది Al2O3. సో, Al2O3 దాన్ని కూడాను ఒకసారి ట్రై చేద్దాం. ఏ రకంగా వస్తది. Al2O3 కదా! యాక్చువల్లీ అల్యూమినియంకి +3 చార్జ్ ఉంటది. ఆక్సిజన్‌కి -2 చార్జ్ ఉంటది. ఇక్కడ వీటి బట్టి ఏ రకంగా చేయొచ్చో చూద్దాం. అల్యూమినియంలో ఎన్నన్నా టోటల్‌గా ఇక్కడ 2 అల్యూమినియమ్స్ అంట. 1, 2 ఇలా 2 అల్యూమినియమ్స్. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని 3 అన్నాడు కదా! ఒకసారి చూద్దాం. అల్యూమినియంకి ఇక్కడ ఎన్ని చార్జెస్ ఉంటాయి యాక్చువల్లీ 1,
2 3 ఇక్కడ చూద్దాం 1 2 3 ఇలా 2 చార్జెస్ ఉన్నాయి కదా. సో ఈ 2 చార్జెస్లో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ. ఇప్పుడు చూడండి ఈ అల్యూమినియంకి 3 ఉన్నాయి అవుటర్ ఆర్బిట్లో, అండ్ ఈ అల్యూమినియం కూడా 3 ఉన్నాయి అనమాట. సో ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్కి తన ఆర్బిట్లో చివరి ఆర్బిట్లో ఎన్ని కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఓకే, సో ఈ ఆక్సిజన్ సాటిస్ఫైడ్. ఇంకొక ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ కూడా ఎన్ని కావాలంటే తన చివరి ఆర్బిట్లో 2 కావాలి. సో ఆ 2 ఇక్కడ ఇది ట్రాన్స్ఫర్ చేసింది. సో ఇది కూడా సాటిస్ఫైడ్. వాట్ అబౌట్ 6? ఇంకొక ఆక్సిజన్ పైన ఒకటి ఉందనుకుందాం ఉదాహరణకి. ఈ పైన ఒకదానికి చూస్తే దీనికి ఎన్ని కావాలి? 2 కావాలి కదా. ఇక్కడ ఎక్స్ట్రాగా మిగిలిపోయిన ఒక ఎలక్ట్రాన్ని దీనికి ఇది ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ అల్యూమినియం మిగిలిపోయిన ఎలక్ట్రాన్ని దీనికి ట్రాన్స్ఫర్ చేసింది. టోటల్గా చూడండి ఇప్పుడు. సో Al2O3 ఈ రకంగా ఫామ్ అయింది అనమాట. ఇలా అల్యూమినియం తన దగ్గర ఉన్న 3 టోటల్గా తన దగ్గర ఉన్న 6 ఎలక్ట్రాన్స్ని బయటకు పంపించింది. అండ్ ఆక్సిజన్ ఏమో బయట నుండి అనమాట 2 లెక్కన దీన్ని లాక్కొని వచ్చింది. ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దాం. NaOH ఉంది కదా, దీన్ని ట్రై చేద్దాం. NaOH కదా, NaOH. సో మీకు దేనికి ఎన్నెన్ని ఉంటాయో తెలియదు కదా. దీనికి యాక్చువల్లీ +1 ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఆక్సిజన్కి -2, హైడ్రోజన్కి +1. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఊహించుకోండి. సో ఇది సోడియము, ఇక్కడ హైడ్రోజన్ ఉందన్నమాట. సో సోడియము ఎన్ని ఉంటుంది తన దగ్గర? 1 ఉంటుంది కదా. ఆక్సిజన్కి ఎన్ని కావాలి? 2 కావాలి. సో ఆక్సిజన్కి 2 కావాలి కాబట్టి ఒకటి అనమాట హైడ్రోజన్ దగ్గర నుండి తీసుకుంటుంది, ఇంకొకటి అనమాట సోడియం దగ్గర నుండి తీసుకుంటుంది. ఈ రకంగా ఆక్సిజన్ కావాల్సిన 2 అనేది సెట్ అయిపోయింది. ఓకే, అట్ ద సేమ్ టైం సోడియము తన ఒక ఎలక్ట్రాన్ని ఆక్సిజన్కి ఇస్తుంది. అట్ ద సేమ్ టైం హైడ్రోజన్ అనమాట ఈ రకంగా ఇస్తుంది. సో NaOH అనేది ఈ రకంగా ఫామ్ అయింది. నెక్స్ట్ సోడియం అల్యూమినేట్ ఉంది, దీన్ని కూడా ట్రై చేద్దాం. సోడియము +1 ఛార్జ్ ఉంటుంది, అల్యూమినియంకి +3 ఛార్జ్ ఉంటుంది, O2కి -2 ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది సోడియము, ఇది అల్యూమినియము. ఓకే, సోడియంకి ఎన్ని ఉంటాయి? ఎక్స్ట్రాగా 1 ఉంటుంది. అల్యూమినియంకి ఎన్ని ఉంటాయి? ఎక్స్ట్రాగా 3 ఉంటాయి. 1 2 3 ఇలా 3 ఉంటాయి. సో ఇప్పుడు ఆక్సిజన్ ఇక్కడ ఉందనుకోండి. సో 2 ఆక్సిజన్స్ కదా, ఒక ఆక్సిజన్ ఇక్కడికి ఇలా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆక్సిజన్ ఇంకొకటి ఉంది. సో సోడియం నుండి ఒకటి అండ్ అల్యూమినియం నుండి ఒకటి. సో అయిపోయిందా? NaAlO2 ఈ రకంగా ఉంటుంది అనమాట. సరే, మీకు ఇంకా లాస్ట్కి వస్తుంది కాబట్టి లెసన్కి. ఎవరైతే IIT అండ్ JEE ఫౌండేషన్కి ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాసు అండ్ పాలిసెట్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నారో, మన అభిజ్ఞ అకాడమీ యాప్లో దీనికి సంబంధించినవి చాలా రకరకాల కాన్సెప్ట్లు ఇంకా హై లెవెల్కి వెళ్ళి చేసుకొని చెప్పడం జరిగిపోయింది దాంట్లో. సో మీకు ఇన్ కేస్ అడ్వాన్స్డ్ క్లాసెస్ కావాలి, మీ యొక్క స్టాండర్డ్స్ ఇంకా పెంచుకోవాలి, మీరు హై ఎయిమ్స్ మీకు ఉంటే మన అభిజ్ఞ అకాడమీలో ఈ క్లాసెస్ ఉంటాయి. IIT ఫౌండేషన్ 10th క్లాస్ అనుకొని అండ్ పాలిసెట్ క్లాస్ అనుకొని. సో మీకు కావాలనుకుంటే మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే, మీకు నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఆ 2 ఫొటోస్ని మీకు షేర్ చేసేస్తాను. దేనికి +1 ఛార్జు, దేనికి -1 ఛార్జు. సో ఇలాంటివన్నీ కూడా మీకు హ్యాపీగా లిస్ట్ దొరికిస్తుంది, హ్యాపీగా చూసుకోండి. ఈ ఒక్క లిస్ట్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది, సరేనా. టోటల్గా మీకు డిఫరెంట్ కాంపౌండ్స్తో సహా, వాటి యొక్క నేమ్స్తో సహా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో హ్యాపీగా యూజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.